ఎంతో టేస్టీ ఓడప్పలు మామిడి పళ్ళ పానకం. ఇంకో సీజన్ కాబట్టి మామిడి పళ్ళ పానకంతో ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎంతో టేస్టీ ఓడప్పలు రెడీ. ముందుగా స్టవ్ వెలిగించి ఒక 2 గ్లాసులన్నీ వాటర్ అయితే పోసి పొయ్యి మీద పెట్టుకుందాం. ఇలా ఇప్పుడు ఈ వాటర్లో కావాల్సినవన్నీ వేసుకుందాము. ఒక 2 గంటలు నానబెట్టుకున్న శనగపప్పు, ఓమ కొద్దిగంత, నువ్వులు ఎక్కువ వేసుకున్న బాగుంటాయి, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా సాల్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొద్దిగంత కరివేపాకు, శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. ఇలా నీళ్ళు అయితే మసలాలి. ఇలా నీళ్ళు మసలేటప్పుడు మనం బియ్యం పిండి ఇందులో వేసుకొని ఉప్పుకోవాలి. ఇదిగోండి బియ్యం పిండి అనేది ఇలా వేడి నీళ్ళల్లో ఉప్పుకోవాలి మనం. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఉప్పుకున్న పిండి కొద్దిగా చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత చపాతీ ముద్దలా తడుపుకోవాలి. దీన్ని పిండి అయితే చల్లగైపోయిందండి. ఇదిగో ఎక్కువ వాటర్ అయితే పట్టవు. మనం వాటర్లో ఉప్పుకున్నాం కదా, ముద్దలా వస్తుంది. కాకపోతే కొద్దిగా వేసుకొని చపాతీ ముద్దలా తడుపుకుందాం. ఎక్కువ అయితే పట్టవు, చూసుకొని వేసుకోవాలి. ఇదిగోండి ఇలా మంచిగా ముద్దలా తడుపుకోవాలి. మరి మీకు తడిపేటప్పుడు గట్టిగా అనిపిస్తే ఇలా ఇంకా కొన్ని ఇలా చేతులు వేసుకొని ఇలా జీలకరించుకొని తడుపుకోవచ్చు. ఇలా అంతా ముద్దలా తడుపుకున్నాక చేతికి కొద్దిగంత ఆయిల్ తీసుకొని ఇలా పిండి గుంత తడుపుకొని అప్పుడు ఉల్లలు అనేది పెట్టుకోవాలి. ఇలా తడుపుకున్న పిండి మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు నాననిద్దాం. ఆలోపు ఆయిల్ అనేది హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పిండిని చిన్న కొంచెం తీసుకొని ఇలా చిన్నగా ఉల్లల్లాగా పెట్టుకుందాం. మనకు కావాల్సిన సైజులో ఇలా ఉల్లల్లా పెట్టుకోవాలి. ఇలా మనకు కావాల్సిన సైజులో చిన్నగా ఉల్లల్లా పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇలా ఉల్లలు పెట్టుకున్నామంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా ఇదిగోండి ఇలా అన్నీ మనకు కావాల్సిన ఉల్లలు ఇలా పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా కవర్కి ఆయిల్ రాసుకొని ఇలా మనం ప్రెస్ దాంట్లో కవర్ పైన ఉల్ల పెట్టి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా నిదానంగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. నిదానంగా మంట సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. అన్నీ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు, మరీ క్రిస్పీగా కాకుండా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి మెత్తగానే ఉంటాయండి, మరీ గట్టిగా క్రిస్పీగా ఉండవు. ఇవి పానకం ఓడప్పలు, పానకంలోకి బాగుంటాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? ఇలా మంట సిమ్లో ఉంచి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇలా మంట సిమ్లో ఉండడం వల్ల కలర్ అనేది చేంజ్ అవ్వకుండా వస్తాయి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మీకు. మంట సిమ్లో ఉండి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఏదైనా కూడా వేసేటప్పుడు చిన్నగా ఉండాలి మంట. వేసిన తర్వాత మళ్ళీ కొంచెం పెంచుకోవాలి. తర్వాత మళ్ళీ సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీ ఓడప్పలు రెడీ.
ఇలా వడప్పలు మామిడి పండ్ల పానకంతో తింటే చాలా బాగుంటాయి. మరి మీరు ఎలా తింటారు ఈ మామిడి పండ్ల సీజన్లో? మేమైతే వడప్పలు మామిడి పండ్ల పానకంతో చాలా బాగుంటాయి.